గ్రేటర్ ఎన్నికలు వింటర్లో హీట్ పుట్టిస్తున్నాయి. లీడర్లంతా కార్పొరేషన్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. ప్రచారం స్టార్ట్ చేస్తున్న నేతలు కార్మికుల ఓట్లపై కాన్సంట్రేట్ చేశారు. యూనియన్ లీడర్లను మచ్చిక చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్మికుల ఓట్లపై కన్నేసిన రాజకీయ పార్టీలు యూనియన్ లీడర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లోని పరిశ్రమల్లో చాలా మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల నుంచి మొదలుకొని ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, జలమండలి ఇలా ఎన్నో రంగాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో కార్మికుల ఓట్లపై కాన్సంట్రేషన్ పెంచారు నేతలు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, జలమండలి, అంగన్వాడీ, ఆశా వర్కర్స్ సమ్మెకు దిగారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీలన్నీ సమ్మెకు మద్దతిచ్చాయి. రివర్స్ అటాక్ చేసిన సీఎం కేసీఆర్ కార్మికుల జీతాలు పెంచుతూ ఆందోళనకు బ్రేక్ వేశారు. ఇప్పుడు కార్మికులకు తాము మంచి చేశామంటే తామే మంచి చేశామంటూ అధికార, విపక్ష పార్టీ నేతలు కార్మికుల ఓట్ల కోసం తంటాలు పడుతున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించిన సర్కార్కే కార్మికులు అండగా ఉంటారన్నారు టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాల నేతలు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరించిందన్నారు. జీతాల పెంపు, ఇన్సూరెన్స్, పింఛన్లు ఇస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీల 28,000 అవుట్సోర్సింగ్ కార్మికులు, అదేవిధంగా 7,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, మరి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్కి 43% పిఆర్సీ తోటి జీతం పెంచడం జరిగింది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 2 సార్లు శాలరీస్ పెంచడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా యాక్సిడెంటల్గా ఎవరైనా చనిపోతే లేబర్కి 5 లక్షలు, డ్రైవర్కి 10 లక్షలు. ఇటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అందుగురించే ఖచ్చితంగా హైదరాబాద్లో గులాబీ రంగే ఎగురుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో క్లాస్ పబ్లిక్ కన్నా మాస్ ఓటర్లే ఎక్కువ. అందుకే మాస్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి పార్టీలు.